అదే సార్. ఇప్పుడు అదే ఫిల్మ్ మేకింగ్‌లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటే ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్‌గా వస్తుంది. నిన్న మొన్న కళ్ళు తెరిచిందది. నేను 2000 సెప్టెంబర్ 11 కదా! 2001 అవునండి. అప్పుడు నేను అమెరికాలో ఉన్నా. అమెరికాలో ప్రొడ్యూసర్ గారి అమ్మాయి పెళ్ళికెళ్ళాను. అప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ సినిమా ఎవరిది? స్పీల్‌బర్గ్‌ది. ఓకే. దానికి కమ్యూనిస్ట్‌కి కెమెరామెన్ ఇంటర్నేషనల్ ఫేమస్. అవును. అప్పుడే ఆ సినిమాలోనే ఫ్యూచర్ ఎలా ఉంటది అని చూసాను. అలాగే ఇంకో సినిమా 'డెమన్ సీడ్' అని ఒకటి సినిమా చూసాను. ఒక కంప్యూటరైజ్డ్ హౌస్‌లో ఒక ప్రొఫెసరు అతని వైఫ్‌ని కంప్యూటర్ ప్రెగ్నెంట్ చేస్తది. ఎప్పటినుంచో ఉన్నాయండి ఇవన్నీ థాట్స్. బట్ ఇప్పుడు డైరెక్ట్‌గా మన చేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు ఫిల్మ్ నుంచి చిప్పుకొచ్చి చిన్న చిన్న కెమెరాలతో తీసేసే ఒక డెవలప్‌మెంట్ అడ్వాన్స్‌మెంట్ ఎలా వచ్చిందో, ఇది మనం అవాయిడ్ చేయలేం. మీరు కెమెరా ఆపలేరు. కెమెరా లేకుండానే సినిమా తీసేయడం వచ్చింది. తీసేయొచ్చు. అది అది ఎప్పుడో ఉంది. ఏది మన కార్టూన్స్ కెమెరాతో చేయరండి. అవును. యానిమేషన్స్. యానిమేషన్ చేస్తారు కదా! ఉంది. అప్పుడైనా ఉంది. ఇప్పుడైనా ఉంది. అయితే ఒకటి మీరు ఒక పెద్ద క్యాన్వాస్‌లో చూసిన సినిమా ఉదాహరణ చెప్తాను. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ 'బెన్‌హర్' మిస్టర్ బషీర్‌లో తీశారు. 70 ఎంఎంలో మళ్ళీ సినిమాస్కోప్ టైప్‌లో. అది 'చారియట్ రేస్' చూస్తే మీరు 'చారియట్ రేస్‌లో' ఆ లొకేషన్‌లో ఉన్నట్టుగా ఉన్నంత గొప్పగా ఉంటుంది ఫిల్మ్ ఫార్మాట్. మరి మీరు ఈ చిన్న ఇదిలో అందులో ఇదేమో అయన్నీనేమో హారిజాంటల్ ఫార్మాట్ మొన్నటి వరకు. ఇప్పుడు వెర్టికల్ ఫార్మాట్ మొబైల్‌లో కూడా సినిమాలు చూసేస్తున్నారంటే, మీకు ఉన్నంతలో ఏదో ఒకటి చూసేసేయాలి. ఏదో చూస్తే చాలు. ఎక్స్ట్రార్డినరీగా హై క్వాలిటీలో నేను చూస్తాననే మైండ్ సెట్ పోయింది. ఎందుకంటే ఎకనామిక్స్ పర్మిట్ చేయట్ల. అంతేనా? ఇప్పుడు నేను ఊరికే చిన్న సైడ్‌కెళ్ళిపోయాను. మనం హైదరాబాద్ నుంచి ఎక్కడో విజయవాడ వెళ్తున్నాం. మధ్యలో ఎక్కడో చోట ఆపుతాడు కదా! ఇప్పుడు కాదు నేను చెప్పేది 10 ఏళ్ళు, 15 ఏళ్ల క్రితం. ఆగినప్పుడు మనం ఎళ్లి అక్కడ క్యాసెట్‌లు అమ్ముతుంటారు సీడీలు. సీడీలు అమ్ముతున్నప్పుడు ఒకటి చూస్తాం. అదో మన జేమ్స్ కెమెరాన్ సినిమా ఏంటండి 'అవతార్.' అవుతారు. 'అవతార్' మాస్టర్ క్యాసెట్ ఎంత అంటే వాడక్కడ మాస్టర్ క్యాసెట్ ఉండదు. 'అవతారు' ఇంకోటేదో 4 సినిమాలు కలిసి ఒక డిస్క్‌లో రూ. 80కి ఇస్తున్నాడు. నేను హైదరాబాద్ వచ్చి 'అవతార్' అడిగితే రూ. 300 అన్నాడు. 4 సినిమాలు రూ. 80 ఏంటి? ఈ ఒక్క గొప్ప సినిమా. గొప్ప ఒక్క సినిమాకే ఏంటంటే అది అదే, ఇది ఇదే. అంటే ఈ 4 సినిమాల్ని ముందు చూసేయగలుగుతున్నాడు రూ. 80లో. అంటే ఎకనామికల్ మైండ్ సెట్టు దాన్ని అలాగే చేస్తదనమాట. మరి పైరసీ ఎందుకు జరుగుతుందండి? పైరసీ కారణం అదే గదా! రూట్ కాజ్ ఏంటండి పైరసీకి? అంటే అఫోర్డబుల్‌గా లేదు థియేటర్‌కెళ్ళేంత ఇప్పుడైనా బడ్డింగ్ ప్రాబ్లమ్ అది కదా! మీరు ఏమైనా చేయని ఎండిపోతున్నాయి కదా! కారణం ఎకనామిక్స్, బీదతనం. తర్వాతేంటంటే చూస్తే చాలు కంటెంట్. ఎక్స్‌ట్రార్డినరీగా అక్కర్లేదు. అది ఏఐ వచ్చిన తర్వాత ఇంకా ఈజియర్ అయిపోయింది. కొన్ని మీరు ఆపలేరండి. వెల్కమ్ చేయాల్సిందే. ఆపితే మళ్ళీ మీరు వెనకపడ్డారంటారు. మమ్మల్ని ఓల్డ్ టైమర్స్ అంటారు. మరి యూ హావ్ టు ట్రావెల్ ఇట్. కానీ పద్ధతిగా ఉన్నంతలో పద్ధతిగా ఉండడం నేర్చుకుంటే సొసైటీకి మంచిది. టోటల్‌గా సైన్స్ సొసైటీకి ఉపయోగపడాలి కానీ సొసైటీని డిస్టర్బ్ చేయకూడదు. పద్ధతిగా వాడండి. ఏదైనా ఏఐ కాదు, ఏఐ కాదు. ఒకటే చెప్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నాది ఒరిజినల్ ఇంటెలిజెన్స్. నా ఒరిజినల్ నాలాంటి వాళ్ళ ఒరిజినల్ ఇంటెలిజెన్స్‌లోంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అది మాత్రం మర్చిపోవద్దు. అది మనం తెచ్చుకున్న ఆపదే ఆర్ టెక్నాలజీ అడ్వాన్స్‌మెంటే. రైట్ వేలో వాడండి. చక్కగా చేసుకోండి. ఎకానమీ చేసుకోండి. అన్నీ చేసుకోండి. బట్ హార్ట్ అండ్ సోల్ మిస్సింగ్ కాకుండా చెయ్యండి. మనం కాదంటే కూడా ఆగదక్కడ.